హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వీటీ. మీలో ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అందమైన ప్రేమ కథలో ఫస్ట్ పార్ట్ స్టార్ట్ చేస్తున్నాను. రాహుల్ ఒక బెంచ్ పైన దిగాలుగా కూర్చొని ఉంటాడు పార్కులో. అటుగా వెళ్తున్న చమత్కారం కలిగిన ఒక పెద్ద ఆయన రాహుల్ వైపు చూస్తూ, వీడేంట్రా సెంచరీ చేద్దామని గ్రౌండ్లోకి దిగి ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయిన పాకిస్తాన్ ప్లేయర్ లాగా ఉన్నాడు అనుకుంటాడు. రాహుల్ దగ్గరికి వెళ్ళేసి, ఏంట్రా అబ్బాయి ఏదో టెన్షన్తో ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు రాహుల్ ఇలా సమాధానం చెప్తాడు. ఏముంది అంకుల్, ఈ ఏజ్లో ఉన్న ప్రతి అబ్బాయికి అమ్మాయి అనే ఒక ఆలోచన తప్పితే పెద్దగా చెప్పుకోవడానికంటూ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓ అమ్మాయా, బాగుందిరా, నీ స్టోరీ ఏంటో చెప్పు, నేను కూడా వింటాను. చెప్పడానికి ఏముంటుంది అంకుల్, నాదేమీ పెద్ద స్టోరీ కాదులేండి. ఇంటికి వెళ్ళి చేసేది కూడా పెద్ద ఏమీ లేదులేరా. నీకు వీలైతే చెప్పు, వింటాను అంటాడు. సరే బాబాయ్, ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నా కథ చెప్తాను అంటూ తన కథను చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అవి నా సప్లిమెంటరీ ఎగ్జామ్స్తో కుస్తీ పట్టే రోజులు. ఆ రోజు నేను ఎగ్జామ్ రాసేసి రూమ్కి వచ్చాను. నా ఫ్రెండ్ అశోక్, ఏరా ఎగ్జామ్ ఏమైంది? ఏముందిరా, ఈసారి కూడా డౌటే. నిన్న రాత్రి పక్క బిల్డింగ్ ఆంటీ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్ మీద పెట్టున్నట్లయితే ఈ సంవత్సరమైనా క్లియర్ అయ్యిద్దేమో. రాహుల్, చెప్పడం మర్చిపోయాను, నీ ఫోన్కి ఏవో మిస్డ్ కాల్స్ వచ్చినట్లున్నాయిరా, ఒకసారి చెక్ చేసుకో. మీ బాబాయ్ కాల్ చేశారు, ఇంకొకటి ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఏంటి, అన్నోన్ నెంబర్ నుంచా? ఎవరై ఉంటారబ్బా? ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ రాహుల్ ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు. మిగిలిన భాగం రేపు కంటిన్యూ చేస్తాను. తప్పకుండా స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఈ రోజుకి ఈ కథ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.